నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త సీనియర్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా భారీ షాక్ గురైంది. ప్రముఖ నటుడు హీరో రాజశేఖర్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉంది. కేవలం ఆ వ్యాధితో హీరో రాజశేఖర్ పరిస్థితి విషాదంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు రాజశేఖర్ తన సినిమాలకు ఆలస్యంగా హాజరవుతారనే అపఖ్యాతి పైన ఒక ఇంటర్వ్యూలో వివరంగా స్పందించారు. తన ఆలస్యం వెనుక తన వ్యక్తిగత ఆరోగ్యం, నరాల బలహీనత వంటి బలమైన కారణాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం నిర్లక్ష్యం కాదని అనారోగ్య సమస్యలే తనను వెంటాడుతున్నాయని ఆయన వివరించారు. రాజశేఖర్ తన ఆలస్యంపై మాట్లాడుతూ, నేను కావాలని ఎప్పుడు ఆలస్యం చేయలేదు. నాకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఆలస్యంగా రావడం జరుగుతుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళు నాతో చేయండి అంటూ, లేదంటే నన్ను వదిలేయండి కూడా తను గతంలో చాలా మంది నిర్మాతల ముందు తన పరిస్థితిని వివరించినట్లుగా తెలిపారు. తన వందే మాత్రం రోజుల నుంచే తన అలవాటు గురించి దర్శకుడు టి కృష్ణ కూడా తెలుసని కూడా ఆయన పేర్కొన్నారు. 9 గంటలకు రావాలంటే 10ంటికి వస్తానని, అత్యధికంగా ఆలస్యమైతే గంటన్నర మాత్రమేనని, అంతకుమించి ఎప్పుడు కూడా కాలేదని ఆయన అన్నారు. తనకు నరాల బలహీనత, నెర్వస్నెస్ ఉందని రాజశేఖర్ అయితే వెల్లడించారు. ఈ సమస్య కారణంగా రాత్రి నిద్ర పట్టలేదని, దీనివల్లే ఇరిటబుల్ బెవల్ సిండ్రోమ్ అనగా IBS సమస్య కూడా తలెత్తుందని కూడా తెలిపారు. నాకు ప్రతిరోజు కూడా కొత్తలాగే అనిపిస్తుందని, ఆ టెన్షన్ నన్ను వెంటాడుతుందని, షూటింగ్ ఆలస్యంగా వెళ్తున్నాననే ఒక టెన్షనే నా సమస్యను మరింత పెంచుతుందని కూడా ఆయన వివరించారు. అయితే మొదటి షాట్ పూర్తవగానే తాను సాధారణ స్థితికి వస్తానని, అప్పటి వరకు మాత్రం ఒత్తిడికి గురవుతానని ఆయన పేర్కొన్నారు. తాను దర్శక నిర్మాతలను ఇబ్బంది పెడితే చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్లు ఎలా కొనసాగగలిగానని ప్రశ్నించాడు. కోడి రామకృష్ణారెడ్డి 10 సినిమాలకు పైగా, ముత్యాల సుబ్బయ్య 10 సినిమాలు, పినిశెట్టి రవిరాజు 6 సినిమాలు వంటి ప్రముఖ దర్శకులు తనతో పదే సినిమాలు చేశారని గుర్తు చేశారు. తాను నిజంగానే వృత్తి పట్ల నిబద్ధత లేకుండా ప్రవర్తిస్తే ఇది సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు. నిర్మాతల ఆర్థిక సమస్యలు, ప్రణాళిక లోపాలను కూడా తన ఆలస్యానికి ఆపాదించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో షూటింగ్ ఉదయం 9:30 గంటలకు ఉన్నా కూడా తాము గంటన్నర ముందు నుంచే కారులో సిద్ధంగా ఉన్నా కూడా నిర్వాహకుల పర్మిషన్ సమస్యల వల్ల షూటింగ్ ఆలస్యమైన సంఘటనలు కూడా ఆయన ఉదాహరించారు. కొందరు తన సొంత లోపాలను కప్పిపుచ్చుకోవడానికి తనపైన ఆరోపణలు చేశారని కూడా రాజశేఖర రెడ్డి ధీటుగా బదిలిచ్చారు.